Hello friends, hi. Welcome back to M's Kitchen. How are you all? సో ఇవాళ స్పెషల్ మ్యాంగో రసం. ఇది తమిళనాడు స్టైల్లో మనము పెట్టుకుంటాం. సో చాలా వేస్ ఉన్నాయి మ్యాంగో రసం పెట్టుకోవడానికి. కానీ తమిళనాడు స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను. ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. కంపల్సరీ 100% నచ్చుతుంది. సో ట్రై చేసి చూడండి. నేను మ్యాంగోని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి తీసుకున్నాను. అండ్ ఒక బౌల్‌లో వేసుకొని కొన్ని వాటర్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మనం 5-6 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్ అవసరం లేదు. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో, ఇప్పుడు ఒక 5-6 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక దీన్ని మనం ఒక సైడ్‌కి తీసేసుకొని పెట్టుకుందాం. ఇది కూల్ అయ్యాక మనం పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, టమాటో, పుదీనా, కొత్తిమీర. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను సెసమిన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో, మెంతులు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవి కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు కూడా. సో ఇవి కొంచెం మనం ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్. ఇది ఫ్రై అయ్యాక కొన్ని ధనియాలు ఫస్ట్ వేస్తే మాడిపోతాయి. సో కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఈ రసం చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కానీ మెయిన్గా చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యి నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. సో ఆ టమాటోలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ కుక్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కూల్ అయింది కదా, మ్యాంగో పీసెస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం. దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. సో ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. సో ఫైన్ పేస్ట్ అయిపోయింది గ్రైండ్. సో చూడండి చాలా యమ్మీగా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది కదా. సో ఇలాగే తినాలనిపిస్తుంది కానీ తినొద్దు. సో టమాటో కూడా బాగా కుక్ అయింది. నెక్స్ట్ ఇందులో టర్మరిక్, సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. పుదీనాని కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. సో మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో దాన్ని బట్టి సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ. ఇప్పుడు మనం మ్యాంగోని పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు మనం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, సో దీనికి మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి కంపల్సరీ. సో మనం థిక్నెస్ని బట్టి మనం ఎంత అయితే పల్ప్ తీసుకున్నామో దాన్ని బట్టి. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా నేను యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. సో మనం సాల్ట్ ఇవన్నీ రెడ్ చిల్లీ పౌడర్ ఒకసారి మనం టేస్ట్ చేసి కావాలి అంటే ఇంకా వేసుకోవచ్చు. సో సిమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 8-10 మినిట్స్ వరకు బాయిల్ అయితే ఆ ఫ్లేవర్ సో అంతా బాగా బాయిల్ అయ్యి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అండ్ బెల్లం కూడా చిన్న పీస్. మీరు కావాలంటే షుగర్ తీసుకోవచ్చు. నేను బెల్లంని తీసుకున్నాను, మీ ఆప్షనల్ అది. సో ఇది వేసుకున్నాక కొంచెం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో బ్లాక్ పెప్పర్ వేసాక మరీ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకున్నాక పుదీనా అండ్ కసూరి మేతి కొంచెం వేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవాలి. నేను లిడ్ని క్లోజ్ చేసేస్తున్నాను ప్రెజెంట్ అది వేశాక. అండ్ నెక్స్ట్ నేను ఒక బౌల్లోకి రైస్ తీసుకున్నాను. సో అలా సర్వ్ చేసుకొని అండ్ దీనిపైన మ్యాంగో రసం వేసుకొని వేడిగా తింటే వావ్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే ట్రై చేస్తేనే తెలుస్తుంది. నార్మల్ రసమే కదా, మ్యాంగోనే కదా అని అనుకుంటారు. చూసారా ఫ్రెండ్స్, చూడండి నా హ్యాండ్లో ఉంది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. వావ్, చాలా బాగుంది. ఇట్స్ టూ యమ్మీ. Share with your friends and family. Don't forget to subscribe my channel, like and share. Thank you.